ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా చాలా అంటే చాలా రుచికరంగా ఉండే ఈ రెసిపీని సింపుల్ ప్రాసెస్లో మీకైతే ఈరోజైతే ఈ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కోసి ఉంచుకున్న కడిగి ఉంచుకున్న గోంగూరను అయితే వేసుకుందాం. దాన్ని అయితే ఇప్పుడు మనం మగ్గనివ్వాలి. మగ్గేటప్పుడు ఎటువంటి సాల్ట్ అనేది యాడ్ చేయ అవసరం లేదు. నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలా ఫాలో అయిపోండి. కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే గోంగూర అంతా మగ్గిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటోల వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మూడిటిని బాగా మగ్గనివ్వాలి. పెద్ద సైజు ముక్కలు కోసుకున్నా పర్వాలేదు టమాటాలు, ఎందుకంటే మగ్గిపోయేటప్పుడు అవి చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి చిన్న ముక్కల బదులు పెద్ద ముక్కలు కోసుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే దీన్ని ఒక 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకుంటే టమాటోలు అనేవి చాలా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు వాటిని మనం బాగా స్మాష్ చేసుకొని గోంగూరని మొత్తం థిక్ పచ్చడిలా చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడైతే గోంగూర టమాటా అనేది మెత్తగా అయ్యేటట్టుగా గరిటెతోటి ఇలా ఈ విధంగా స్మాష్ చేసుకోండి. మీకు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మూడిటిని బాగా కలిసేటట్టు కలపండి స్మాష్ చేసుకుంటూ. చూస్తున్నారు కదా ఈ విధంగా అయ్యేటట్టుగా స్మాష్ చేసుకుంటే చాలు. మిక్సీలో కన్నా ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటే గోంగూర పొలదనం అనేది చికెన్లో మనకు తెలుస్తుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కర్రీ చేసేటప్పుడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. మనం గోంగూర అనేది ఇందులోనే చేసుకున్నాం కాబట్టి చికెన్ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాం. 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. గోంగూర వేపిన ప్యాన్లో వేసాం కాబట్టి చిన్నది మాడినట్టు కనబడుతుంది. ఇప్పుడైతే మసాలా దినుసులు అనేవి యాడ్ చేసుకోండి. లవంగం, యాలకులు అవన్నీ యాడ్ చేసుకోండి. సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది ఉల్లిపాయలు కట్ చేసుకోండి. ఉప్పు వేయకుండా మూత ఒక 2 మినిట్స్ ఉంచండి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ అనేది ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి బాగా. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసి చూస్తే ఈ విధంగా మగ్గిపోతుంది ఉల్లిపాయ అనేది. చూస్తున్నారు కదా ఈ కలర్లో మగ్గితే చాలు, గోల్డెన్ కలర్లో. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ అనేది ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం. దీంట్లో అయితే నేను 1/2 kg చికెన్ అనేది వేసుకున్నాను. ఒక 6 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను మీడియం సైజు.
మీరు కూడా ఇదే క్వాంటిటీ తీసుకోండి, గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. ఇలా చికెన్ వేసుకొని ఉల్లిపాయలతో పాటు వేపుకోవాలి. ఒక 3 నిమిషాల వరకు వేపుకుంటే చాలు. చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను 2 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి, కారం అనేది ప్రతి ముక్కకి అంటుకునేటట్టుగా. అదేవిధంగా మన వీడియోస్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది బాగా మగ్గుతుంది. చూడండి, ఈ విధంగా మనం ముందుగా కచ్చాబచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. అది కూడా బాగా కలుపుకోండి ఈ విధంగా వచ్చేటట్టుగా. మనం ముందుగా చేసి ఉంచుకున్న గోంగూర టమాటీ పేస్ట్ అనేది ఇప్పుడైతే మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోండి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగానే ఉల్లిపాయలు మగ్గేటప్పుడు గోంగూర పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే ముక్కలు అనేవి బిగిసిపోయి బాగా ఉడకదన్నమాట. ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. మీకు ఎక్కువగా కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం థిక్ గ్రేవీగా అయితే చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కస్తూరి మేస్తి అనేది యాడ్ చేసుకోండి. ఆ 3 వేసుకునే తర్వాత బాగా కలుపుకోండి మరొకసారి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఎలాగా బయటకు వస్తుందో. ఈ విధంగా వస్తుంది అనిపించుకునేటప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలాగా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే గోంగూర వేసాం కాబట్టి దాక అనేది కొంచెం మాడుతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో ఇలాగా ఫ్రై చేసుకుంటూ కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. చూసుకోండి, ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చూసుకోండి. ఒక 2 నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది బయటికి తేలేటట్టుగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మంచి రుచి అనేది వస్తుంది కర్రీకి. అంతేనండి, చికెన్ గోంగూర కర్రీ అనేది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగానే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ముక్కకి కారం అనేది పడుతుందండి. ఈ విధంగా వండుకుంటే ముక్క కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, చికెన్ కర్రీ అనేది ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా చేసుకొని అన్నం పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ కర్రీ అనేది బగారా రైస్లో, బిర్యానీలో కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే మీకు టేస్ట్ చేసి నేను ఎలా ఉందో అయితే చూపిస్తాను. ముక్క అనేది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. మీకు మరిన్ని వీడియోస్ ఈ విధంగా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ కర్రీ ఎలాగొచ్చిందో మీరు మీ ఇంట్లో ట్రై చేసుకొని కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఆల్.